ఓం శ్రీ మాత్రే నమః. మిథున రాశి లైఫ్ చేంజింగ్ పాయింట్ రాబోతోంది. జనవరి నెల రెండో వారంలో జరగబోయే పూర్తి మార్పులు మీకు అఖండ రాజయోగం పట్టబోతోంది. నమ్మలేని అదృష్టం పట్టబోతోంది అని చెప్పడంలో సందేహం లేదండి. అసలు మిథున రాశి వారి లైఫ్ అనేది ఏ విధంగా మారబోతోంది? జనవరి నెల రెండో వారంలో జరగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి? ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు అర్జున్ రాజు గారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పేరు, ఫోటో చూసి జ్యోతిష్యం చెప్పబడును. తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. మీరు కోరుకున్న పనులు మూడో వ్యక్తికి తెలియకుండా చేయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధుల కొరకు గురువుగారిని సంప్రదించండి. భార్యాభర్తల ప్రేమ, కుటుంబం, పెళ్లి, సంతానం, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపార సమస్యలు, నమ్మిన స్త్రీ లేదా పురుషులు రావడానికి పూజలు చేయబడును. ఆరోగ్యం మరియు మనశ్శాంతి సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువు గారికి కాల్ చేయండి. గురువు గారి ఫోన్ నెంబర్ 8185066725. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోనే కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మిథున రాశి వారి లైఫ్ అనేది ఏ విధంగా ఉండబోతోంది, వీరి లైఫ్లో కలగబోయే మార్పులు ఏమిటి, అన్ని విషయాల గురించి కూడా క్లియర్గా తెలుసుకుందాం. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలలో ఎవరైతే జన్మించుంటారో వారు మిథున రాశికి చెందుతారు. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి. సన్నని పాదాలు, నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు. వీరు కుశాగ్ర బుద్ధి కలిగి ఉంటారు. ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు. వీరు కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి. ఇతరుల అవకాశాలను, అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు. ఎవరిని నొప్పించకుండా తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా వ్యవహరిస్తూ ఉంటారు. వీళ్ళందరికీ తలలో నాలుకలాగా వీరు వ్యవహరిస్తూ ఉంటారు. ఈ మిథున రాశి వారి జీవితంలో ఈ సమయంలో కొన్ని మార్పులు అయితే మీరు ఖచ్చితంగానే చూడవచ్చు. మీ లైఫ్ అనేది మాత్రం పూర్తిగా ఈ సమయంలో మారిపోతుందండి. ముందుగానే ఆలోచించి పనులు అనేవి చేస్తారు. పెద్దల యొక్క సలహా మీకు ఉపయోగపడుతుంది. అప్పుల సమస్యలు కొంతవరకు తగ్గుతాయి. కొత్త అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. ధైర్యం, ఆత్మవిశ్వాసము పెరుగుతాయి. ఇష్ట దైవాన్ని ప్రార్థించండి, మీకు మేలు జరుగుతుంది. వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. మిత్రుల సహకారం లభిస్తుంది. సామాజికంగా పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే లక్ష్యాలు నెరవేరుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలలో మనోబలం తోడ్పడుతుంది. విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకుని పనిచేయాలి. సప్తమ కుజ ప్రభావం వలన చిన్న సాంకేతిక ఇబ్బందులు అనేవి రావచ్చు. మాటలలో సౌమ్యత అవసరం. ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టాలి. కుటుంబ సభ్యుల సూచనలు పాటించాలి. కృషికి తగిన ఫలితాలు లభిస్తాయి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి స్మరణ మీకు ఎన్ని విధాలుగా కూడా మంచి మేలు జరుగుతుంది అని చెప్పడంలో సందేహం లేదండి. చూశారు కదండి, ఈ మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ మిథున రాశి వారికి ఈ జనవరి నెల ఏ విధంగా ఉండబోతోంది, వీరి లైఫ్లో ఎటువంటి మార్పులు మీరు చూస్తారు, అన్నీ కూడా ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం. ఈ మిథున రాశి వారి లైఫ్కి ఇది చాలా మంచి అవకాశం అనే చెప్పాలి. బాధ్యతలు కొంచెం అధికంగానే ఉంటాయి అనిపించవచ్చు, కానీ అవి మీకు ఎంతో ముఖ్యమైనవి. మీ పైన అంచనాలు ఎక్కువగా ఉన్నాయని కొన్నిసార్లు మీరు తగినంత చేస్తున్నారా లేదా అనే సందేహం కలగవచ్చు. ఈ యొక్క ఒత్తిడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికైతే మాత్రం కాదు, మిమ్మల్ని మరింతగా సమర్థవంతంగా తీర్చిదిద్దాల్సి ఉంటుంది. మొదటి అర్ధభాగం ఒప్పందాలు, క్లయింట్లతో చర్యలు లేదా ఇతరులతో సమన్వయం చేసుకోవడం వంటి మార్పులు ఉంటాయి. కార్యాలయంలో సహోద్యోగులతో సంబంధాలు జాగ్రత్తగా చూసుకుంటే మేలు. జనవరి మధ్య తర్వాత పనిలో తీవ్రత పెరుగుతుంది. గోప్యమైన పనులు, సున్నితమైనటువంటి అంశాలు లేదా నమ్మకంతో కూడిన బాధ్యతలు కూడా మీకు అప్పగించవచ్చు. కొంతమంది ఆడిట్, ఇన్సూరెన్స్, లోన్స్ లేదా రీసెర్చ్ సంబంధిత పనులలో కూడా బిజీగా ఉండవచ్చు. పదవింట్లో శని క్రమశిక్షణను కోరుకుంటాడు. అభివృద్ధి నెమ్మదిగా ఉన్నట్లుగా అనిపించినా ఇప్పుడు మీరు నిర్మించుకునేటటువంటి పునాది శాశ్వతంగా ఉంటుంది. నిలకడగా పనిచేస్తే మీ నిజాయితీని ఉన్నతాధికారులు గుర్తిస్తారు. సలహా, బాధ్యతల నుండి పారిపోవద్దండి, ప్రశాంతంగా ఎదుర్కోండి. మీ కీర్తి ప్రతిష్టలు నిశ్శబ్దంగా పెరుగుతూ ఉన్నాయి.
ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్లయితే ఆర్థిక విషయాల్లో పక్కా ప్రణాళిక అవసరం. పొదుపు, ఇన్సూరెన్స్, పన్నులు, రుణాలు లేదా ఉమ్మడి ఆస్తుల గురించి మీరు లోతుగా ఆలోచిస్తూ ఉంటారు. ఆర్థిక భద్రత గురించి కొంచెం ఆందోళన అనిపించినా ఈ స్పృహ మీకు మంచి ప్లానింగ్ చేసుకోవడానికి సహాయపడుతుంది. ఈ నెల మధ్య తర్వాత ముఖ్యంగా ఆరోగ్యం, కుటుంబం లేదా పాత కమిట్మెంట్లకు సంబంధించి ఆకస్మిక ఖర్చులు అనేవి రావచ్చైనప్పటికీ జన్మరాశిలో ఉన్న గురుడు మీరు అండగా ఉంటాడు. తాత్కాలిక ఇబ్బందులు ఉన్నా సరే మీరు వాటిని సమర్థవంతంగా అధిగమిస్తారు. రిస్క్ ఉన్నటువంటి పెట్టుబడులకు దూరంగా ఉండండి. ఇది డబ్బు కాపాడుకుని ఆర్గనైజ్ చేసుకోవాల్సినటువంటి సమయము, జూదం ఆడాల్సిన సమయం అయితే కాదు. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయో ఈ వీడియో ద్వారా అయితే మనం క్లియర్గా తెలుసుకుందామండి. ఈ మిథున రాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే 2026 సంవత్సరం మీనరాశి వారికి చాలా అనుకూలమైనటువంటి సమయంగా మనం భావించవచ్చు. మీ జీవితంలో మీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి అద్భుతమైన మార్పులు అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూడవచ్చు అని చెప్పడంలో సందేహం లేదు. ఈ మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము తక్కువ. ప్రేమ ఒకరితో, వివాహం మరి ఒకరితో వీరి జీవితంలో జరగవచ్చు. అయినప్పటికీ కూడా తమ విషయాలు ఎవరికి కూడా తెలియకుండా వ్యవహరిస్తారు. అయితే వీరికి వివాహంతో పాటు ఐశ్వర్యం కూడా కలుగుతుంది. వీరు తమ జీవిత భాగస్వామిని, పిల్లలను ఎక్కువగా విమర్శిస్తూ ఉంటారు. వీరికి నిజమైన వాస్తవమైన సుఖశాంతి లభించాలి అంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయమును సమర్పించుట జరగాలి. ఎదుటివారిని బట్టి స్వభావం మార్చుకున్నట్టు వీరికి వెన్నతో పెట్టిన విద్య. ఇతరులను అర్థం చేసుకున్నట్లు, మంచి చెడులను విమర్శించట్లో వీరికి వీరే సాటి. మిథున రాశి వారు కాలమును, ధనమును, వ్యక్తుల సామర్థ్యములను కూడా అర్థవంతంగా వినియోగించుకోగలుగుతారు. పథకంలో రచించుట, ప్రణాళికలు ఏర్పరిచేందుకు చక్కటి నైపుణ్యం కలవారుగా ఉంటారు. వీరి దృష్టిలో వ్యక్తులకు సహాయం చేయడం కన్నా సంస్థలకు సహాయం చేయడం పైన వీరికి అధికమైన విశ్వాసం ఉంటుందని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కని లలిత కళా నైపుణ్యం ఉంటుంది. సంగీతమునందు వీరు మంచి నైపుణ్యత కలవారుగా ఉంటారు. ఈ రాశికి ఇటువంటి తంత్రి వాయిద్యాలు మంచి నైపుణ్యత కలవారుగా ఉంటారు. అలాగే చిత్రలేఖనము, కుట్టు పని, అల్లిక పని, గృహోపకరణాలు తయారు చేయడంతో పాటుగా ఈ రాశి వారికి చక్కటి ప్రావీణ్యత ఉంటుంది. అలాగే పూల మొక్కలు, కాయగూరల మొక్కలు పెంచట్లో కూడా ప్రత్యేకమైన కౌశలం ఉంటుంది. మిథున రాశిలో జన్మించిన స్త్రీల గుణగణాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు మనం చూసేద్దాం. మిథున రాశిలో జన్మించిన స్త్రీలు మృదు స్వభావాలు, ఇతరుల అభిప్రాయాలకు ఎక్కువగా గౌరవం విలువ ఇస్తారు. వీరు దాతృత్వ లక్షణాలు కలవారుగా ఉంటారు. అలాగే చాలీ దయ కూడా అధికంగా ఉంటుంది. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.